యుద్ధం 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 ఇండియా పాకిస్తాన్లో సామాన్య ప్రజలు అంటే సైనికులు బార్డర్లో సైనికులు ఎలాగో పోరాడుతున్నారు కానీ సామాన్య ప్రజలు కూడా బిక్కు బిక్కుమంటూ గడిపారు ఈ వారం రోజులు కూడా. దాదాపు వారం రోజుల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. ఏ పాకిస్తాన్ మిలిటరీ జెట్ వచ్చి మన ఇండియాలో ఎక్కడ పడుతుందో, హైదరాబాద్లో పడుతుందా, బెంగళూరులో పడుతుందా, ఢిల్లీలో పడుతుందా, ఇలా ప్రధాన నగరాల్లో ఉన్న ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ కాలం గడిపిన పరిస్థితి. సో ఇవన్నీ టెన్షన్స్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మంచి శుభవార్త చెప్పారు. పాకిస్తాన్ ఇండియా సీజ్ ఫైర్కి అగ్రీ చేశాయని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ట్విట్టర్ వేదికగా. సో ఈ అనౌన్స్మెంట్ నిజంగా చాలా రిలాక్సింగ్ ఉంది. అంటే మధ్యవర్తి అమెరికా ఉండి భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉంది ముందు ఫస్ట్ నుంచి కూడా. సో ఈ ఫస్ట్ నుంచి తను చేసిన ప్రయత్నం ఫలించింది అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గర్వంగా ఒక పోస్ట్ అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సో ఆ పోస్ట్లో ఏముందంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్, ఒక రాత్రి మొత్తం మాట్లాడిన తర్వాత, సుదీర్ఘ చర్చల తర్వాత, యునైటెడ్ స్టేట్స్ ఈ మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే ఈ క్షణానే యుద్ధాన్ని ఆపేస్తున్నారన్నమాట. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కంట్రీస్ ఫర్ యూజింగ్ కామన్ సెన్స్ అని కూడా పెట్టారు. సో అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అంటే మంచి తెలివి వాడి, కామన్ సెన్స్ వాడి, అంటే ప్రజల జీవితాలు నాశనం అవ్వద్దు అన్న ఒక మంచి ఆలోచనతో రెండు దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు కూడా చెప్తూ ఆయన ఒక పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంటే యుద్ధం ఇమీడియట్గా ఆపేశారు అని చెప్పి కూడా మనకి ఇది ఒక బ్రేకింగ్ లాంటిది అనమాట. సో అందరూ కూడా ప్రశాంతంగా ఇంకా యుద్ధం లేదు, ఏం లేదు, సో ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఊపిరి పీల్చుకోవడానికి ఇది ఒక మంచి వార్త అని చెప్పాలి. సో కంప్లీట్గా మనకి ఏప్రిల్ 22 నుంచి కూడా ఇండియాలో అండ్ పాకిస్తాన్లో ప్రజలంతా కూడా రాత్రి అంటే ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. ఎందుకంటే పహల్గామ్లో ఉగ్రదాడులు జరిగాయి. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. సో ఈ పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ మొత్తం రగిలిపోయింది. అంటే ఓన్లీ భర్తలని మాత్రమే చంపేసి భార్యల కళ్ళెదుట, మహిళల కళ్ళెదుట పురుషులను చంపి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు టెర్రరిస్ట్. సో ఈ చర్యకు ఒక ప్రతీకారంగా, అంటే దీనికి ఒక రియాక్షన్ లాగా మాత్రమే, ఎప్పుడు భారతదేశం మాత్రం ఎప్పుడు యుద్ధానికి కాలు దువ్వలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మన సిద్ధాంతం. సో మన ఆర్మీ సిద్ధాంతం అది. సో మనకి ఏదైనా యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడం మాత్రమే మన సిద్ధాంతం. సో ఇదే జరిగింది. సో పహల్గామ్లో జరిగిన ఆ దాడికి, అంటే మహిళల సింధూరాన్ని చెరిపేసిన ఆ దాడికి రియాక్షన్ లాగా మన ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన ఇండియన్ ఆర్మీ ఒక రియాక్షన్ తీసుకుంది. సో అది ఆపరేషన్ సింధూర్ ద్వారా వెళ్ళి పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం మనం చూసాం. సో ఈ 9 ఉగ్ర స్థావరాలు కంప్లీట్గా ధ్వంసమైన తర్వాత సో పాకిస్తాన్ వెంటనే మళ్ళీ మన ఇండియా పైన అటాక్స్ చేయడం స్టార్ట్ చేసింది. బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. పదుల కొద్ది 20 మందిని 30 మందిని సామాన్య ప్రజల పైన కూడా షూటింగ్ ఫైర్స్ స్టార్ట్ చేసేసింది. సో బార్డర్లో చాలా చాలా ఉద్రిక్త పరిస్థితులు. ఆ తర్వాత మనకు పంజాబ్లో, రాజస్థాన్లో ఇక్కడ అంటే పాకిస్తాన్ జెట్స్ని పంపించి కూడా యుద్ధానికి కాలు దువ్వుతూ ఇంకా మేము యుద్ధం చేస్తామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీళ్ళంతా కూడా చెప్తూ వచ్చారు. సో నిన్న రాత్రి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి, ఇటు మన విదేశాంగ మంత్రి జయశంకర్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. సో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సో ఎట్టకేలకు ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ అండ్ భారత్ కనుక యుద్ధానికి తలపడితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అటు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ టర్కీ ఇలాంటి కొన్ని దేశాలు ఇప్పటికే అణు ఆయుధాలను పాకిస్తాన్కి సప్లై చేస్తుంది. అండ్ పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు. సో వాళ్ళు కనుక మళ్ళీ అటాక్ చేయడానికి, మళ్ళీ ఈ యుద్ధంలో భాగంగా సామాన్య ప్రజల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి వివరించి ఈ యుద్ధాన్ని ఇప్పటితో ఆపేయాలి అని చెప్పి ఈ అమెరికా ఒక మంచి కాల్ తీసుకుందని చెప్పాలి. సో ఈ అమెరికా కాల్ తీసుకున్న తర్వాత ఈ యుద్ధానికి అయితే ఇప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి రెండు దేశాలు కూడా అంగీకరించాయి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ప్రశాంతంగా
హాయిగా ఉండొచ్చు అని చెప్పి అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ చాలా మందికి ఊరటనిస్తుందని చెప్పాలి.